ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. విగ్రహ వాక్యాలకు సంబంధించి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు సెషన్ 1, సెషన్ 2లో అడిగిన క్వశ్చన్స్ అండి. దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం. దేశము యొక్క చరిత్ర యొక్క షష్ఠీ తత్పురుష సమాసం. పదధ్వనులు సరి అయిన విగ్రహ వాక్యం. పదముల యొక్క ధ్వనులు యొక్క షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వానిలో సరి అయినవి: అష్టదిక్కులు ద్విగు సమాసం, షణ్ముఖుడు ద్విగు సమాసం, దశకంఠములు ద్విగు సమాసం, దశకంఠుడు ద్విగు సమాసం. ద్విగు సమాసం అని అంటే పూర్వపదం సంఖ్యావాచకము, అలాగే పరపదం వచ్చేసి నామవాచకంతో ఉంటే వాటిని ద్విగు సమాసాలు అని అంటాము. అష్టదిక్కులు ద్విగు సమాసం కరెక్ట్. షణ్ముఖుడు ద్విగు సమాసం కాదు. దశకంఠములు ద్విగు సమాసం కరెక్ట్. దశకంఠుడు ద్విగు సమాసం కాదు. దీనిలో సరి అయినవి ఆ, ఈ. ఫస్ట్ ఆప్షన్. బుద్ధిహీనుడు ఈ పదానికి సరి అయిన విగ్రహ వాక్యం వచ్చేసి బుద్ధి చేతహీనుడు. బుద్ధి చేతహీనుడు. చేత ఉంది కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. బ్రతుకు తెరువు పదానికి విగ్రహ వాక్యం. బ్రతుకు కొరకు తెరువు. తెరువు కొరకు కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. దీనికి ఒక విగ్రహ వాక్యం. గురుభక్తి ఈ సమాసానికి విగ్రహ వాక్యం. గురువు యందు భక్తి. యందు ఉంది కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకం ఒకట ఈ యొక్క సమాస లక్షణం ఏది అని అంటే ద్విగు సమాసం. దీనికి ఇంకొక ఉదాహరణ వచ్చేసి ముల్లోకాలు చెప్పొచ్చు. 3 అనే సంఖ్య గల లోకాలు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకం ఒకట సమాస లక్షణం వచ్చేసి ద్విగు సమాసం. వంట కట్టెలు విగ్రహ వాక్యం. వంట కొరకు కట్టెలు. కొరకు చతుర్థి తత్పురుష సమాసం. సూక్ష్మదర్శిని విగ్రహ వాక్యం. సూక్ష్మమును దర్శించువాడు. నువ్వు వచ్చేసింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. ఉభయ పదార్థ ప్రధానము అంటే రెండు పూర్వపదము అలాగే పరపదానికి రెండు ప్రధాన ఒక ప్రాధాన్యత ఇస్తే దాన్ని ఏమంటారు అంటే ద్వంద్వ సమాసం. ద్వంద్వంబు. ఉభయ ప్రధానము ద్వంద్వంబు. గురుభక్తి విగ్రహ వాక్యం. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. గురువు నందు భక్తి. గురువు యందు నందు భక్తి. యందు నందు అని వస్తే ఇది సప్తమి తత్పురుష సమాసం. పొట్టకూడు ఒక సమాస వాక్యం వచ్చేసి పొట్ట కొరకు కూడు. కొరకు చతుర్థి తత్పురుష సమాసం. మయూర శాబకము ఈ సమాసానికి ఒక సరైన వాక్యము విగ్రహ వాక్యం వచ్చి మయూరము యొక్క శాబకము. యొక్క అని వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వానిలో ద్విగు సమాసానికి సంబంధించిన పదాలను గుర్తించమన్నారు. షణ్ముఖుడు అంటే 6 తలల కలవాడు అని వస్తుంది. సో ఇది బహువ్రీహి సమాసం, ఇది కాదు. షణ్ముఖాలు 6 అనే సంఖ్య గల తలలు లేదా 6 అనే సంఖ్య గల ముఖాలు, ఇది ద్విగు సమాసం. త్రినేత్రుడు ఇది కూడా బహువ్రీహి సమాసం కిందకు వస్తుంది. త్రినేత్రాలు 3 అనే సంఖ్య గల నేత్రాలు, ఇది కూడా ద్విగు సమాసానికి కిందకు వస్తుంది. ఈ యొక్క ఇచ్చిన ఆప్షన్స్లో ద్విగు సమాసాన్ని ఒక పదాలు వచ్చేసి ఆ, ఈ. ఏది 4th ఆప్షన్లో ఉంది. సో ఇవి వచ్చేసి విగ్రహ వాక్యాలకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.